సృష్టి పంచభూతాలచే సృష్టించబడింది. అది గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం. ఈ పంచభూతాల నుంచి దేవుడు పంచభూతాల నుంచి మన జీవిని, మనిషిని సృష్టించాడు. అది ఎలానో వివరిస్తాను. భూమి నుంచి కొంత మట్టి తీసుకొని మన దేహాన్ని తయారు చేశాడు. గాలి నుంచి ఊపిరి పోశాడు. నీరు నుంచి బ్లడ్గా మార్చాడు. నీరు బ్లడ్గా మార్చి ఇచ్చాడు. అగ్నిని మన హృదయ స్పందన ఇచ్చాడు. ఆకాశము మన మెదడుగా మార్చాడు. మనకు పంచభూతాల నుంచి ఇలా సృష్టించాడు. దేవుడు పంచభూతాల నుంచి మనవడిచ్చాడు. శరీరము పంచభూతాలచే సృష్టించబడింది. మనిషి ఈ మన జీవిని వీటిచే ముడిపెట్టాడు. దీనిలో నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ పంచభూతాలచే నిర్మించబడింది. మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి. నోరు, ముక్కు, కళ్ళు, చెవి, తల. ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. పంచభూతాలు ఎట్లనో పంచ జ్ఞానేంద్రియాలు కూడా నిర్మించబడినాయి. మనిషిని ఈ సృష్టిని ఆధారంగా తీసుకొని, ఈ పంచభూతాల ఆధారంగా తీసుకొని మనిషిని దేవుడు సృష్టించాడు. ఎందుకంటే ఈ పంచభూతాలకి అంత పవర్ ఉంది. పంచభూతాలలో మనం పుట్టి ఈ పంచభూతాలలో ఒక్కటి మన జీవనం పుట్టుక నుంచి ముగింపు వరకు ఈ పంచభూతాలలోనే ఈ శరీరం మనది ఉంటుంది. చనిపోయే ముందు కూడా ఈ శరీరం పంచభూతాలలోనే కలిసిపోతుంది. అదే మనిషి జీవనం. మనిషి జీవించాలంటే పంచభూతాల నుంచే వచ్చిన దాన్ని స్వీకరిస్తాడు. పంచభూతాల నుంచి వచ్చిన, ప్రకృతి నుంచి వచ్చిన దాన్ని మనం స్వీకరిస్తాము. పంచభూతాలకి మనిషికి ఉన్న మనిషికి మనుగడ ఈ పంచభూతాలతోనే ఉంటుంది కనుక దేవుడు ఆలోచించి ఈ పంచభూతాలతోని మనిషిని సృష్టించాడు. ఇది అవునని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. జస్ట్ నా థింకింగే, ఏ డైరీలో ఏ బుక్లో చూడలేదు. నా థింకింగ్తో నేను ఇది జస్ట్ నాకు వచ్చిన ఆలోచన విధానం. మనిషికే కాదు, భూమి మీద ఉండే ప్రతి ఒక్క జీవికి ఈ పంచభూతాల ద్వారానే వాటి మనుగడ సాగుతుంది. చెట్టు కానీ, చీమ కానీ, పాము కానీ ఏదైనా ఈ పంచభూతాలతో నిర్మించబడింది. మనము ఏమీ తెలియట్లేదు, మనల్ని ఎవరు చూడట్లేదని మనం ఏవేవో మిస్టేకులు చేస్తుంటాము. ఈ ప్రతి మంచి పని కానీ చెడు పని కానీ పంచభూతాలు లేకుండా మనం ఏ పని చేయలేము ఈ భూమి మీద. అదే సాక్ష్యం మూవీలో
ఒక మిస్టేక్ చేసిన దానిలో అర్థం మనకు కట్టినట్టుగా మూవీలో ఉంది. అది వాస్తవం. ఈ పంచభూతాల ద్వారానే మనం నిర్మించబడినాము. కొందరిని గాలిలో, కొందరిని మంటలో, కొందరిని భూమిలో, కొందరిని ఏదో రకంగా ఈ పంచభూతాలనే కలిపేసుకుంటుంది. ఏ రకంగా పోయినా ఈ పంచభూతాలని మన జీవి పుడుతుంది, చనిపోతుంది. మనం పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏం తీసుకోలేము, పోయేటప్పుడు కూడా ఏం తీసుకోలేము. ఇది తెలుసుకొని మనుషులు ఎవరికెవరికి అపకారం చేయకుండా మంచిగా ఉండి జీవితాన్ని కొనసాగిద్దాం. ఎందుకంటే ఈ పంచభూతాలైన ఈ మంచి జీవితాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. ఒకరికొకరు శత్రుత్వం ఎందుకు, కక్షలు ఎందుకు? కలిసిమెలిసి ఉండి ఈ మనకి వచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ జన్మ ఉంటుందో ఉండదో, ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకొని ఒకరికొకరికి సహాయపడుతూ, తోడ్పడుతూ జీవితాన్ని ముందుకు సాగనిద్దాం. అందరికీ హృదయపూర్వక నమస్కారములు.